ఎలా చెప్తారు? నేను చెప్పిన మాటలకి నమ్మి ఇవ్వక్కర్లేదు. మీకు ఏదో సందేహాలు ఉంటే తీసుకోవచ్చు. ఈ పాముల వాస్తవం చాలా అమాయకులుగా కనిపిస్తున్నారు. చతుర్దశులు, అమావాస్యలు, అధిక మాంసం, ఆదివారం రోజు, భానువారం స్వామివారికి ఇష్టమైన రోజు, ఇలాంటివన్నీ ఎంచుకుంటారయ్యా అమాయకులైతే. మా అమాయకులు కాకపోతే మీరు మా అబ్బాయి అన్నాడు, మీ అమ్మాయికి ఇస్తారన్నా చక్కగా వెళ్ళిపోయిస్తున్నారు. అవునయ్యా, నేను చెప్పే మాటలు నమ్మకంగా అనిపిస్తుంది. నమ్మకంగా ఉన్నా కూడా మనకున్నటువంటి ధర్మ సందేహాలు తీర్చుకొని కనుక ఈ కళ్యాణాన్ని చేస్తే అటు 7 తరాలు 7 తరాలు కలిస్తే అందులో ఆనందంగా ఉంటారమ్మా. కాబట్టి మనకున్నటువంటి ధర్మ సందేహాలు తీర్చడానికి అడగడానికి నేను మీ దగ్గర వచ్చానమ్మా. ఈ ధర్మ సందేహాలన్నీ కూడా అడిగి అమ్మగారిని తెలుసుకొని చక్కగా ఇద్దరికి కథ వచ్చి ఇద్దరు కళ్యాణం జరిపించే భాగ్యాన్ని అందరూ 100 సంవత్సరాల జీవితం చెప్పి మనం ఎన్నో రకాలుగా అభ్యర్థనాలు విషయాలు కూడా మనం కూడా వారు జన్మాంతరాలు యుగాంతరాలు స్థిరంగా ఉండే దేవతలు ఉన్నవారు. అటువంటి స్వామికి మన అమ్మాయిని ఇవ్వాలంటే మనం కూడా అన్ని విషయాలు అడిగి ఇస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టు అందరూ కూడా సంతోషంగా ఉంటారమ్మా. అమ్మా, ముందుగా వచ్చిన ఉగ్రమాతకు నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మా మీ శ్రీనివాసుడు నల్లగా ఆయనమే, మీ అబ్బాయి నల్లగా ఉంటారమ్మా. మీకు ఏమేమి ఆస్తి పాస్తులు మాకైతే తెలియదమ్మా. మీకు ఆస్తి పాస్తులు అందులో మా అమ్మాయి రాజభోగాల్లో తెలియదమ్మా. కాబట్టి అడుగుతున్నాం, మీరు మరోలా భావించవద్దు. అయ్యా, మా శ్రీనివాసుడు నల్లటప్పాయి కాదండి, నీలమేఘ శ్యాముడు. 3 లోకాలు వెళ్ళేవాడయ్యా. 3 లోకాలు వెళ్ళే శ్రీమన్ నారాయణమూర్తి. 14 లోకాలు వెళ్ళే 14 లోకాలకి అధిపతులైన అనంత పద్మనాభుడు. 1000 నామాలు గలవాడు. 1000 నామాలతో పిలిస్తే ఆయన సహస్రనామాలతో పూజ చేసుకుంటే ఎంతో ఆనందాన్ని పంచి మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే ఆయన ఆనందపడుతూ మనందరికీ ఆనందాన్ని ఇస్తాడు. రామాన్న పర్వాల సహస్రనామాల్లో కృష్ణాన్న పర్వాల మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏదైనా సరే ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇచ్చే బతికెట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీకు 3 లోకాలు తిరిగిన 14 లోకాలు వెతికిన మీరు ఎంత కష్టమిచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మనకు దొరకడండి. ఏమా విన్నారా? ఇలాంటి దివ్య పురుషుడు మనకు దొరకడు. కర్ణాలు అనేటువంటి ఆలోచనలో పడ్డారయ్యా. అమ్మా, మాకే కర్ణాలు కానుకలు వద్దు, నేలలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు అక్కర్లేదు. 14 లోకాలు మా అబ్బాయికి ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకి అద్భుతి కాలవుతుందమ్మా. అందులో ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే 14 లోకాలకి తగినట్టుగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకోండి. పుట్టినసారి ఘనంగా పెట్టండి. వారికి పాటించండి. చాలా అంటే మాకేం అక్కర్లేదయ్యా, మీ అమ్మాయికే ఉంటాయి. మా పుట్టిన వారే పంపించారు, మా పుట్టిన వారు పెట్టారు అని చెప్పి మీ అమ్మాయి చెప్పుకుంటుంది అందరికి. సరేనమ్మా, మరి ఇంత ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కానీ మేము కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటూ మనసులో అడగాల మొత్తం సందేహిస్తూ అడుగుతున్నామమ్మా. బంగారం లాంటి అమ్మాయిని మీకు ఇస్తున్నాను కదా, మరి మా అమ్మాయికి ఏమైనా పెడుతున్నారా మీరు? మీ అమ్మాయి బంగారం లాంటిది, మా అబ్బాయి కూడా బంగారంతో చేయించిన నెలలోకి సరిపడా నగలు 1వ తారీఖు పెట్టుకున్నాక మా 1వ తారీఖు పెట్టుకున్నాక చేయించి పెడతాడయ్యా. మేము పెడతాము అబ్బాయి తరఫున. చక్కగా మీకు ఆనందపడుతూ రోజు మార్చుకుంటూ ఎంతో ఆనందపడాలి అమ్మాయి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అమ్మా. విన్నారా? ఒక వారం నెల అడిగారు కానీ మనం అడిగేసరికి 1 రోజుల పాటు సరిపోయి నగలు పెడతా ఉంటున్నారు. ఆ 1 రోజుల పాటు వాళ్ళు పెట్టిన మనం 6 నగలు పెట్టడం నడిచిపోయాము. బాగా అమ్మ తప్పకుండా పెట్టాల్సిందే అంటారా? 6 నగలు 7 వారాలు పెట్టాల్సిందేనంటే ఆకాశ రాజుని ఆకాశం హృదయం ఎట్లా ఉంటాడని. చాలా సంతోషం అమ్మా. అమ్మా వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంతగా చెప్పుకున్నారు కదా, మన అమ్మాయి గురించి కూడా మనం ఎక్కువ చెప్పుకోవద్దు.